అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ప్రదిత్య అభినయ్ సినీ మ్యాజిక్ అని అంటున్నారు, ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. సో సినిమా టైటిల్ వచ్చేసి కాస్ట్లీ మిస్టెప్ అంట. సో కాస్టింగ్ కాల్ సెండ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ ప్రొఫైల్ అని అంటున్నారు. దిస్ ఇస్ ఓటీటీ ఫిలిం అవైలబుల్ రోల్స్ అని అంటున్నారు. అంటే ఇది ఒక ఓటీటీ చిత్రం, దీనికి హీరో అండ్ హీరోయిన్ కావాలంట. సో హీరో అలాగే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లకి 20 నుండి 28 సంవత్సరాల వాళ్ళు, అలాగే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, హీరో పేరెంట్స్ అలాగే హీరోయిన్ పేరెంట్స్కి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే ప్రిన్సిపల్ అండ్ అదర్ రోల్స్కి 40+ వయసు ఉన్న వాళ్ళు. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు నేను మీకు గత వీడియోలో ప్రామిస్ చేసిన దాని ప్రకారం, అంటే అసలు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి ఎలా హైప్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ గోవింద్ అండి. గోవింద్ ఆల్మోస్ట్ మనకి 2 years నుండి ట్రావెల్ అవుతున్నాడు. మనం చెప్పే ప్రతి ఒక్క వీడియోని కంపల్సరీ చూస్తాడు. ఇక్కడే ఇప్పుడు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేవాడు కడపలో, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి సినిమా అంటే ఉన్న ఇష్టము, ప్రాణము, సినిమా అంటే ఉండే ఒక లబ్జు ఆపుకోలేక ఆయన ఏం చేశాడు అంటే ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు మేకప్ మ్యాన్గా చేసి మధ్యలో రియల్ ఎస్టేట్ వెళ్ళి సంపాదించేసుకొని వచ్చి చేద్దాం అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అయితే సూచనలు ఏం కనిపించట్లేదని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆయన మేకప్ మ్యాన్గా చేసుకుంటూ, అలాగే ఆయన రచనల వైపు కావచ్చు కొంత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. సో ఆయన మళ్ళీ గురుగారు ఒకసారి మిమ్మల్ని వచ్చి కలవచ్చా అని అడిగి వచ్చి కలవటం జరిగింది. సో కలిసినప్పుడు ఇలాగ కమెంట్లో హైప్ చేస్తున్నావు గోవింద్ అని నేను అడిగితే, సార్ అది ఎలా చేయాలో తెలియట్లేదు సార్ అన్నాడు. అలాగే మీకు కూడా చాలామందికి తెలియట్లేదేమో అనే ఒక ఇదితోటే నేను ఇందులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి కెమెరా ఇక్కడికి వచ్చినట్లయితే, ఇప్పుడు మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఉంది కదా, ఈ రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఇలా ప్లే అవుతూ ఉంది. సో ఇలా ప్లే అవుతున్న దాంట్లో ఏంటి అంటే, ఇదిగో ఈ రెస్పెక్ట్ సినిమా ఛానల్లో ఇక్కడ లైక్ కంపల్సరీ కొట్టండి. ఇక్కడ మీకు నెంబర్ కనిపించకపోయినంత మాత్రాన మీకు అది లైక్ అవ్వనట్టు కాదు, కంపల్సరీ లైక్ అయినట్లే. ఒకవేళ మీరు షేర్ చేయాలి అనుకున్నట్లయితే ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు షేర్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక చాలా ఇంపార్టెంట్, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే నాకు ఫర్దర్గా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఇది డౌన్లోడ్ బటను. సబ్స్క్రైబ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుంది అంటే, ఇందులో గంట ఐకాన్ ఉంది కదా, ఈ గంట ఐకాన్లో మీరు ఆల్ అనేది కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే అన్నీ, అంటే రెస్పెక్ట్ సినిమాలో ఏదైనా కానీ, అంటే నేను ఒక ఫోటో యాడ్ చేసినా లేదంటే ఇంకోటి ఏదైనా యాడ్ చేసినా కూడా అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు కమెంట్ బాక్స్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వీడియోకి ఇక్కడ ఇదేంటిది మచ్చ ఏంటిది అనుకోకండి, అది మా ఏమంటారు నరేష్ గారి ఫోన్లో ఉన్న ఒక అద్భుతం. సో నరేష్ ఫోన్లో చూపిస్తున్నాను నేను ఇది. సో కాంతారా హీరో చేస్తున్న సినిమాకి అనేది ఉంది కదా, సో ఇందులో మీరు కమెంట్లోకి వెళ్ళినట్లయితే ఇలా కమెంట్ అనేది మన కమెంట్లో వస్తూ ఉంటాయి. ఇది కాకుండా దీన్ని ఇలా పక్కకు లాగినట్లయితే ఇక్కడ మీకు హైప్ అనే బటన్ కనిపిస్తుందా, ఈ హైప్ అనే బటన్ని ఇలా క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ మా నరేష్ ఏమంటారు 3 యు ఆర్ ఆల్రెడీ హైప్డ్ 3 times దిస్ వీక్. అంటే మీరు ఒకే వారానికి 3 సార్లు మాత్రమే, 3 వీడియోలకు మాత్రమే మీరు ఇది చేయగలుగుతారు. కాబట్టి మీరు వారానికి 3 సార్లు మాత్రమే హైప్ చేయగలుగుతారు, కాబట్టి ఆ 3 సార్లు మాత్రమే హైప్ చేయాలి. కాబట్టి మీరు కమెంట్ బాక్స్లోకి వెళ్ళి అలా హైప్ చేసినట్లయితే ఏం లేదు, యూట్యూబ్ ఆల్గరిథం అనేది మన వీడియోని పుష్ చేస్తుంది. సో అది నేను మీకు చెప్పేది. అలా పుష్ చేయడం వల్ల ఉండే ప్రయోజనం ఏంటి సార్ అంటే, అలా పుష్ చేయడం వల్ల మన ఛానల్ అనేది త్వరగా మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అయినట్లయితే దాని మీద రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 10,000 20,000 వస్తుంది అనుకోండి. నేను రైటర్గా బాగానే సంపాదించుకుంటున్నాను కాబట్టి ఆ 10,000 20,000 నేనేం చేస్తాను, అగైన్ మనకే ఖర్చు పెట్టుకుని ఒక ఆఫీస్ లాంటిది తెస్తాను. మీ అందరూ వచ్చి ఆఫీస్లో నాతో మాట్లాడడానికి కావచ్చు, లేదంటే మన స్టోరీ డిస్కషన్స్ పెట్టుకోవడానికి కావచ్చు, దానికి యూజ్ చేసుకుంటాను. లేదు నెలకొక 50,000 వస్తుంది. 50,000 వస్తున్నట్లయితే మనమే కంటిన్యూస్గా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ సిరీస్లు కావచ్చు, అవి చేసుకుంటూ ఉంటాం. లేదు మనం ఇంకా 1,00,000 రూపాయల వరకు వస్తుంది, మనం దీన్ని ఇంకొంచెం బెటర్ ఇదిలో చేసుకొని యూట్యూబ్ సిరీస్ లాంటివి చేసుకొని, మీలో ఎవరైనా రైటర్లు ఉన్నారా, ఆ రైటర్లకు నేను ఫ్రీగా ఎలా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను, మీలో ఎవరైనా డైరెక్టర్లు ఉన్నారా, ఆ డైరెక్టర్లకు నేను ఫ్రీగా ఎలా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను, మీలో ఎవరైనా ఏమంటారు
యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఎలా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఎలాగ అవకాశం ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, ఇలాంటి ఆలోచనలు కూడా నేను మీకు చేస్తూ ఉంటాను. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు నాకు సపోర్ట్ చేయగలిగినట్లయితే నేను మీకు సపోర్ట్ చేయగలుగుతాను, మీరు నాకు సపోర్ట్ చేయకపోయినట్లయితే నేను మీకు సపోర్ట్ చేయలేను అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, సో వీ హ్యావ్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే హూ హ్యావ్ అ ప్యాషన్డ్ పీపుల్ కెన్ కమ్ అండ్ వర్క్ అని అంటున్నారు. ఈ మధ్య ప్యాషన్ అనే పదం నాకు బూతుల్లో కల్లా అత్యంత పెద్ద బూతులాగా వినిపిస్తూ ఉంది. ఎందుకు అనేది చెప్తాను. ఇప్పుడు బూతుల్లో కల్లా అత్యంత పెద్ద బూతులాగా ఎందుకు వినిపిస్తుంది అంటే, ప్యాషన్ అనే ఒక పదంలో ఏముందంటే నేను డబ్బులు ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నా దగ్గరకు వచ్చి పని చేయండి, యాక్ట్ చేయండి, అవకాశాన్ని అందిపుచ్చుకోండి అనే టైప్లో మాట్లాడుతున్నారు. అది కాకుండా జెన్యున్గా 10 రూపాయలు ఇవ్వలేని దగ్గర రూపాయి ఇవ్వగలిగినట్లయితే సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీరు 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళు డబ్బులు ఇవ్వగలరా లేదా, డబ్బులు ఇవ్వకపోయినా నేను వర్క్ చేస్తాననే వాళ్ళు వెళ్ళండి, లేదు డబ్బులు ఇస్తానంటేనే వర్క్ చేస్తాననే వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7989615457. ఐ రిపీట్, 7989615457. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.